ఆవు పేడ పిడికలతో నెయ్యి, ముద్దహారతి కర్పూరంతో మాత్రమే భోగి మంటలు వేయండని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు దాట సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం నాడు విశాఖ నగరంలో శివాజీపాలెంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భోగి మంటల్లో ఇంట్లో ఉన్న పాత వస్తువులు, వాటితో పాటు చెత్తా చెదారం, పనికిరాని వస్తువులు, విరిగిపోయిన కుర్చీలు, పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు ఇలా ఏవి పడితే అవి వేయవద్దని సూచించారు. మంటలు మండేందుకు పెట్రోల్, డీజిల్ వంటివి పోసి పర్యావరణ కాలుష్యాన్ని పెంచవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, సంఘం కార్యదర్శి పాలెం నేచురల్ చవాకుల అశోములు, గో ఆధారిత సంఘ ప్రతినిధులు మురళీధర్, సలాది కృష్ణయ్య, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. ప్రకృతి వ్యవసాయ సంఘం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సంఘం ఈ సంక్రాంతికి బీచ్ రోడ్లో వైఎంసీఏ దగ్గర ఆవు పిడకలతోటి భోగిమంట వేయాలని సంకల్పించాం. దాంతోపాటు ఏంటంటే ఆవు నెయ్యి, ముద్దకర్పూరం వీటితోటి వెలిగించి పర్యావరణాన్ని మనం ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే ఇంతకుముందు మనం వేసిన ఈ టైర్లు ఇవన్నీ ప్లాస్టిక్ ఇవన్నీ కాల్స్తున్నారు, అవన్నీ తగ్గించాలని ఈ సంవత్సరం మొదటిసారిగా మొదలుపెట్టాం. ఈ గోదావరి సంఘం విశాఖపట్నం వారు. వ్యవసాయ శాస్త్రవేత్త, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భోగి మంటల సందర్భంగా మనకున్న ఆనవాయితీ ఏంటంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు, ప్లాస్టిక్, ట్యూబులు, టైర్లు ఇవన్నీ వేసి భోగి మంటలు వేస్తే దానివల్ల వాతావరణ కాలుష్యం ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎయిర్ పాడైపోతుంది, భూమి పాడైపోతుంది, నీళ్లు పాడైపోతాయి. ఈ పొల్యూషన్ వల్ల అనేక రోగాలు కారణమవుతాయి. క్యాన్సర్ లాంటివి, అల్సర్ లాంటివి కూడా వస్తాయి. కాబట్టి అలాంటివి ఇది ప్లాస్టిక్లు కానీ, టైర్లు కానీ, ట్యూబులు కానీ వేసి ఈ పర్యావరణాన్ని పాడు చేయకండి. మన సాంప్రదాయ పద్ధతులతో గోపేడతో చేసిన పిడకలనే వాడదాం. దాంతోపాటు నెయ్యి, ముద్దకర్పూరం వేసి భోగి మంటలు వేసుకుందాం, పర్యావరణాన్ని కాపాడదాం. అశోక్, నేను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం సెక్రటరీని. రేపు భోగి రోజు అంటే జనవరి 14 ఉదయం 6 గంటలకి మన వైఎంసీఏ పార్కింగ్ ఏరియా ఉంది కదా, అక్కడ ఆవు పిడకలతో మొదటిసారిగా విశాఖపట్నంలో భోగి మంటలు వేస్తున్నాము. దయచేసి అందరూ, విశాఖ నగర ప్రజలందరూ తప్పకుండా పాల్గొని ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలండి. గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం తరఫున ఈ సంక్రాంతి సందర్భంగా భోగి రోజున ఒక ప్రకృతి ఆధారంగా చేసిన ఆవు పేడ పిడకలతోటి భోగి మంటను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నగరవాసులందరూ వచ్చి ఇచ్చేసి ఈ భోగి మంటను తిలకిస్తారని కోరుకుంటున్నాం. Please like, share, subscribe our channel.